ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగుతున్న కాపురం ఓ చిన్న తప్పుతో చిన్నాభిన్నమైంది. మోసగాడి మాటలు నమ్మి ఆ ఇల్లాలు జీవితాన్ని నాశనం చేసుకుంది. సరిదిద్దుకోలేని తప్పు చేసిన తర్వాతైనా సర్దుకుపోవాల్సింది పోయి పంతంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకీ ఆ ఇల్లాలు చేసిన తప్పేంటి? దాని పర్యవసానంగా జరిగిన గొడవలేంటి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై ఆ భర్తకు కోపం రావడానికి కారణమేంటి? తప్పు చేసిన తర్వాత కాస్త అణిగిమణిగి ఉండటం మానవ నైజం. 10 మందిలో ముఖం చూపించలేక కాస్త తగ్గి ఉంటారు. అవతలి వారి కోపం తగ్గే వరకు, మనల్ని మళ్లీ నమ్మే వరకు సర్దుకుపోవాలి. కాని నేటితరం అలా కాదు. కింద పడ్డా తమదే పైచేయి కావాలనుకుంటున్నారు. ఏమాత్రం పశ్చాత్తాపం ఉండడం లేదు సరికదా, తిరిగి ఎదుటివాళ్లనే తప్పుబడుతున్నారు. రెచ్చగొట్టి అవతలి వారిలో కోపం, కక్షకు కారణమవుతున్నారు. కుటుంబంలో జరిగే చిన్న చిన్న తప్పులు, గొడవలను పరిష్కరించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లా పామిడికి చెందిన వీరాంజనేయులు, అనంతపురానికే చెందిన లక్ష్మీగంగ ప్రేమించుకున్నారు. ఇద్దరూ బంధువులే కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికిద్దరు పిల్లలు ఉన్నారు. వీరాంజనేయులు అనంతపురం వచ్చి బేల్దారీ కూలిగా పనికి వెళుతూండగా, లక్ష్మీగంగ ఉదయం హోటల్లో పనిచేస్తూ సాయంత్రం ఇంటి వద్ద చీరలు విక్రయించేది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో అలజడి మొదలైంది. లక్ష్మీగంగ చేసిన ఓ చిన్న తప్పు వారి కాపురంలో చిచ్చు రేపింది. చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది. హోటల్లో పనిచేసే క్రమంలో గంగకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు. పూర్తిగా అతని మోజులో పడిన గంగ భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి అతనితో పాటు వెళ్లిపోయింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత యువకుడి కుటుంబ సభ్యులు వీరిని ఇంట్లోకి రానివ్వలేదు. పెళ్లై 2 బిడ్డలున్న మహిళను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ నిలదీయడంతో ఆ మోసగాడు గంగను అక్కడే రోడ్డుపై వదిలేశాడు. 2 నెలల తర్వాత తిరిగి వెనక్కి వచ్చేసిన గంగ పిల్లలను తీసుకుని వేరుగా ఉంటోంది. ఏడాదిపాటు భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉండటంతో బంధువులు వారిని కలిపారు. వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని భార్యపై కక్ష పెంచుకున్న వీరాంజనేయులు ప్రతిరోజూ తాగివచ్చి గొడవపడేవాడు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి భర్తపై దాడి చేసేది. దీంతో భార్యపై మరింత కక్ష పెంచుకున్నాడు. అదను చూసి నిద్రిస్తున్న భార్య గొంతును కత్తితో కోసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో భార్యాభర్తలు గొడవ పడినారు. భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థానాన్ని పెట్టాల్సి వచ్చింది. అబ్బాయి బేల్దారి పనిచేస్తాడు. అమ్మాయి ముత్యాలరెడ్డి బస్టాండ్ దగ్గర ఉన్న ముత్యాలరెడ్డి అవుట్లెట్ ఉంది కదా, దాంట్లో పనిచేస్తాడు. పాత విషయాలన్నీ మర్చిపోయి కలిసుంటామని నమ్మించి తీసుకెళ్లి మా అక్కను చంపేశాడని లక్ష్మీగంగ చెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. పెళ్ళేమో ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు సార్. లవ్ మ్యారేజ్ చేసినారు. అది పెద్దలు ఒప్పించి పెళ్లి చేసినాము. వాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా వాడేం రూపాయి ఆదాయం ఏం లేదు. మొత్తం ఆ పాప సంపాదనతో బతికినోడేవాడు. వాడు పిల్లోళ్ళం కానీ సంసారం కానీ చూసుకునేవాడు. వాడు పనికి పోయినా కూడా వాడు తాగేకి, వాడి పై ఖర్చులకి బయట అప్పులు చేసేది తప్ప రూపాయి బొట్టుకు తరంగాకుండా కూడా ఆ పాప అంత జరిగినా కూడా వాడు ఇడిచిపెడతాను అన్నా కూడా ఆ పాప నేను ఇడిచిపెడితే వానికి అమ్మ లేదు, నాయన లేడు, నేను ఇడిచిపెడితే ఎక్కడ పోతాడని కూడా మళ్ళీ వీని కోసం మళ్ళీ వచ్చింది. ఆడ పోలీస్ స్టేషన్లో వద్దు అన్నా కూడా వాడు కావాలని నమ్మి బాగా నమ్మించి గొంతు కోసినాడు. వాడు అయితే చేయలేదు.
వానికి అంత ధైర్యం కానీ లేదు చేసేకి. ఆ టైంలో వేరే వాళ్ళు కూడా ఎవరో ఉంటారు అని అనుకుంటున్నాము. వానికి శిక్ష పడాలా, న్యాయం జరగాల్సింది. వాళ్ళు నెల టైం ఇచ్చినారు, కలుసండి, ట్రై చేయండి అని. సరేలేండి అని చెప్పి అన్ని రాపించుకొని నీకేమైనా మేము తోడు ఉంటాము అన్నట్లు పోలీసు వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు, సాక్షి సంతకాలు. అది నమ్మి ఆ బాబు వచ్చింది. ఆ బాబు స్టేషన్లోనే చెప్పింది ఆడికి, నేను పోను, వాడు చంపుతాడు, నన్ను చంపుతాడు, వాడు ఎప్పటికైనా నన్ను చంపుతాడు అనింది. లేదులేమ్మా మేమంతా మీకున్నామని వాళ్ళ అన్నోళ్ళంతా పోలీసు వాళ్ళంతా చెప్పి బాండు రాపించుకొని సంతకాలు పెట్టించుకొని పంపించినారు. ఆ నమ్మకంతో ఆ బాబు ఇంటికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళు పామిడికి తోలుకొని పంచాయతీ చేసి అంతా చేసి కలిసి ఉండండి అని చెప్పింటే కలిసి ఉంది. ఇంటికి వచ్చి నెల బాగున్నారు. నెల లోపల ఇట్లా జరిగింది సార్. ఇంకా ఈ 2 నెలల నుంచే గొడవలు జరుగుతున్నాయి. అంతకుముందు అంతా బాగా ఎవరికి తెలియదు, బాగున్నారు అప్పుడు. అతనే చంపినాడు. అతనికైతే శిక్ష అయితే పడల్లా. మోసగాడు చెప్పిన తీయని మాటలు నమ్మి గడప దాటిన ఆ ఇల్లాలు ఇంటిని కాపురాన్ని కూల్చుకుంది. భర్తకు నచ్చజెప్పి కొత్త జీవితాన్ని ఆరంభించాల్సింది పోయి పంతాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.